goal yourself. Google yourself, Google God, graze yourself, graph time, goal your God your mind, goal yourself, goal yourself. యేసుక్రీస్తు వారి కాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు వెళ్ళాలి అంటే, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మామూలుగా బండి వేసుకుని భార్య భర్త వెళ్ళిపోవడం ఏం కాదు. ఒక 20, 30, 40 బళ్ళు కట్టుకుని బళ్ళకి క్యారేజీలు లైట్లు అన్నీ తగిలించుకుని ప్రయాణం ఒక రోజంతా వెళ్తే కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు కాదు. 40 బండి అనమాల బండి కట్టి 40, 20, 30 బండ్లు కట్టుకుని బయలుదేరితే ఒక రోజంతా అయ్యేటప్పటికి పక్క గ్రామానికి చేరేవాళ్ళు. చేరాలంటే మధ్యలో ఏముంటాయి, దొంగల భయాలుంటాయి, దారి దోపిడీ దొంగలు ఉంటారు. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఎంత గుమ్ముగా 40, 30 బళ్ళు కట్టుకుని బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్తుంటే 3 రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తుని మర్చిపోయిందంట మరియా. ఇలా ప్రయాణం జరుగుతుంటే ఒక యెరూషలేము నుంచి అక్కడికి వెళ్తుంది ఆవిడ. యెరూషలేము నుంచి నజరేతుకు ప్రయాణమై వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు 3 రోజులు ప్రయాణం అంటే 3 రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత పిల్లడు గుర్తుకొచ్చాడు. అప్పటి వరకు గుర్తుకు రాలేదా అంటే, ఇది ముద్దు మాటలని ఎవరి దగ్గర ఎత్తుకున్నారో ఎవరి దగ్గర ఉన్నారో ఈ బళ్ళల్లో ఏదో బండిలో ఉన్నాడని 3 రోజులు ప్రయాణమే వెళ్ళిపోయింది. ఉంటాడులే వెళ్ళిపోయింది. ఉంటున్నాడులే వెళ్ళిపోయింది. తీరా చూస్తే కనపడలా. అన్ని బళ్ళు ఎతికింది, కనపడలా. ఎత్తుక్కుంటూ మళ్ళీ 3 రోజులు ఏం చేసింది అంటే 3 రోజులు వెనక్కి నడిచి రావడం అంటే సామాన్యమైన విషయం అండి. కొన్ని బండి ఎక్కిన బండి అయినా నడవటమే కదా. 3 రోజులు వెనక్కి వచ్చి అసలు కొడుకుని ఎక్కడ చివరిసారి చూసింది ఎక్కడికి వచ్చి యెరూషలేములోకి వచ్చి చూస్తే దేవాలయంలో ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, తల్లి వెనక్కి తిరిగి వస్తే ఏం చెప్పాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని నువ్వు ఎరగవా అన్నాడు. ఆయనకి ఏ వయసులో గోల్ ఉంది, 12 సంవత్సరాల వయసులో ఆయనకు ఒక గోల్ ఉంది. ఇదే గోలు మీకు రెఫరెన్స్ చూపించలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఇక ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. చచ్చిపోయే రోజు వరకు ఏముంది ఆయన మైండ్లో, గోల్ గుర్తుంది. ఆయన గోల్ ఏంటి, దేవుడి పని చేయాలి, సిలువ మరణానికి అప్పగింపబడాలి, ఏ పాపము కూడా చేయకూడదని ఆయన గోల్. మరి మనకు కూడా ఏముండాలంటే గోల్ ఉండాలి. కొంతమంది ఆ పని కాసేపు చేయొచ్చు, తప్పు కదా, చెయ్యాలి. కానీ ఏదో దాన్ని గోల్ ఏర్పాటు చేసుకుని ముందుకు అలా వెళ్ళిపోవాలి. కానీ జీవితాంతం మారుతూ ఉంటే ఇక్కడికి ఏ గోల్ అనేది ఉండదు. కాబట్టి యువతరం ఏం చేయాలంటే గోల్. నువ్వు చేసే పనిలో గోల్ ఉండాలి, ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలంటే గోల్ ఉండాలి, చేసే వ్యవసాయంలో గోల్ ఉండాలి, చేసే వ్యాపారంలో గోల్ ఉండాలి, చేసే పనిలో కూడా గోల్. అంటే గురి, గమ్యస్థానం, లక్ష్యం. మీకు బాగా అర్థం అవడానికి పౌలు గారు గురి యొద్దకే నేను పరిగెడుతున్నా అన్నాడు. ఏంటో గురి, పరలోకం, జీవ కిరీటం. అలాగే ప్రతి మనిషికి కూడా గురి ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే ఎంగేజ్ అంటే యువతరంలోనే, యువంతస్సులోనే గోల్ ఉండాలి. జీవించే జీవితం మీద గోల్ ఉండాలి, వెళ్ళబోయే లోకం మీద కూడా గోల్ ఉండాలి. గోల్ యువర్ మైండ్. మీ మైండ్లో ఎప్పుడు గోల్ ఉండాలి. గోల్ లేదనుకోండి తన్ని పెట్టి నిద్రపోతాం ఇంట్లో, అంతే. గోల్ ఉంటే దాని మీదే ధ్యాస ఉంటుంది. కాబట్టి గోల్ యువర్ సెల్ఫ్, గోల్ యువర్ సెల్ఫ్. యోహాను సువార్త 17:1 ఆయన చెప్పాడు ఏమని, 12వ ఏట ఆయనకి గోల్ మనసులో ఉంది. తర్వాత 33.5 సంవత్సరాల వయసులో అంటే సుమారు 21 సంవత్సరాలు కూడా ఆయన గోల్ ఏంటో ఆయనకి గుర్తుంటూనే ఉంది. యేసుక్రీస్తుకి లైఫ్ గోల్ ఉంది, మరి మనకు కూడా లైఫ్ గోల్ ఉండాలి. యవ్వన దశలో మాత్రం గోల్ అనేది లేదనుకోండి, వాళ్ళ యవ్వన జీవితం చాలా పాడైపోతుంది. థర్డ్ జీలో మీరు నేర్చుకున్నారు గ్రాప్ టైం. ప్రతి క్షణం కూడా విలువైంది అన్నాను. సమయంలో చిన్న సమయం ఏంటారు మనం, 24 గంటలు, గంట 60 నిమిషాలు, సెకండ్. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదని నేను చెప్పాను. మీరు అలాగే అంటారండి, 1 సెకండ్లో పెద్ద జరిగేది ఏమి ఉండదని అంటారు. అప్పుడే లారీ ప్రమాదం నుంచి తప్పిపోయి యువతలకు వచ్చిన మనిషి దగ్గరికి వెళ్ళి 1 సెకండ్ విలువేంటి అడగండి. అమ్మో కన్ను రెప్పపాట్లో అవుట్ అయిపోయేవాడిని అంటే ప్రతి క్షణం కూడా విలువైందేనా? ప్రతి క్షణం కూడా విలువైందే. కాబట్టి కన్ను రెప్పపాట్లో ప్రమాదం నుంచి తప్పిపోయిన వాడిని మనం అడిగితే వాడు ఆ విలువేంటో చెప్తాడు, అవునా? 1 నిమిషం లేట్ అయిన వాడిని ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి గెండేస్తారు, వాడిని అడిగితే చెప్తాడు నిమిషం విలువేంటో, సమయం విలువేంటో. కాబట్టి సమయంతో పాటు మనం ఏం చేయాలంటే
పరిగెత్తాలి. కాబట్టి పరిగెత్తకుండా ఆగిపోతే మాత్రం కుదరదు. ఎలా పరిగెత్తాలి? గోల్తో పరిగెత్తాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. చదువుకున్న వాళ్ళు బాగా తెలుస్తుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. టైం అంటే కాలము, టైడ్ అంటే అలా. ఈ రెండు నీ కోసం మాత్రం ఆగమ్మ. నేను వస్తున్నాను కుసేపు అలా లేచి సాగాను అలని అలాగనప్పుడు టైం కూడా ఆగదు. దాంతోపాటు నువ్వే పరిగెత్తాలి. ఒక్క ఫోటో తీసుకుంటానమ్మా, ఒక్క సెల్ఫీ తీసుకుంటాను ఉండమ్మా అంటే ఉంటుంది? అలా ఉండదు. టైము అలా రెండు కూడా అసలు ఆగం మన కోసం. వాటితో పాటు మనం పరిగెత్తాలి. రోల్ మోడల్ పౌలు గారు ఎక్కడ పరిగెత్తాడండి? గురు యొద్దకే పరిగెత్తాడు. గోళ్ళు లేకుండా జీవించకండి, గోలు పెట్టుకుని మాత్రమే జీవించండి. శారీరక జీవితానికైనా ఆత్మీయ జీవితానికైనా గోల్ అనేది ఉండాలి. 5Gలు ఈరోజు ముగించేద్దామండి. 5Gలు ఈరోజు ముగించేద్దాం. చిన్న విషయం చెప్తాను. దేవుడు మీకు అర్థమైతే మన గురించి మనకు అర్థమవుతారని చెప్పారు. ఈరోజు మీ గురించి మీకు ఒక విషయం చెప్పేయండి. మీ గురించి మీరు తెలుసుకునే దాంట్లో ఏం చెప్పాను నేను మీకు? ఎవరి సామర్థ్యం విచిత్రం. వెరీ గుడ్. విచిత్రం. ఎవరి సామర్థ్యం వారిది. ఎలా తెలిసిందంటే మనకి బైబిల్ ద్వారానే తెలిసింది. దేవుణ్ణి వెతకాలి, మన గురించి మనం తెలుసుకోవాలి, సమయాన్ని చేజిక్కించుకోవాలి. మన మైండ్లో గాడ్ ఉండాలి, మన జీవితానికి గోల్ ఉండాలి. మన గురించి మనం తెలుసుకునే దాంట్లో చిన్న మొక్క చెప్తాను ఏనండి. దేవదూతలు బలమైన వాళ్ళ మనం బలమైన వాళ్ళ? దేవదూతలు బలమైన వాళ్ళ మనం బలమైన వాళ్ళు? దేవదూతల కంటే మిమ్మల్ని కొంచెం తక్కువ వానిగా చేశాను అన్నాడు కీర్తన గ్రంథంలో. అంటే దేవదూతలు మనకన్నా బలమైన వాళ్ళు. కానీ దేవదూతలు పాపం చేసినప్పుడు అక్కడి నుంచి తోసేశాడు అంతే. పక్కకు తోసేశాడు అంతే. అయ్యో నా దూతలారా, మీరు తప్పు చేశారు, నా కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి మీకోసం రక్తాన్ని కార్చి మీ పాపాన్ని పరిహరిస్తానని అనలా. కానీ మనిషి పాపం చేసినప్పుడు వీళ్ళని కూడా ఏం చేశాడంటే, ఏదైనా వనం నుంచి ఆదాం చెప్పాడు పాఠం, తోసివేయబడిన వాడితో గెంటి వేయబడిన వాడికి యుద్ధం. ఏదైనా వనం నుంచి మనల్ని కూడా ఏం చేశాడంటే ఆదాంని గెంటి వేశాడు. ఆదాంతో పాటు ఆదాంలో మనం అందరం కూడా ఉన్నాం. గెంటి వేసినప్పటికీ తన కుమారుడైన దేవుణ్ణి అక్కడి నుంచి భూమి మీదకి పంపించి మనందరి కోసం తనని చంపేశాడంటే మనం ఎంత స్పెషల్ అర్థం చేసుకుంటాం. ఎంత స్పెషల్ అండి మనం, అంత గొప్పవాళ్ళం మనం. ఎంత గొప్పవాళ్ళం. దేవుడే భూమి మీదకి వచ్చి మనలాంటి ఆకారంలోనికి మారి మనలాగా జీవించి మరణించి ఏ పాపం చేయకుండా మరణించి మనందరి కోసం రక్తాన్ని పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడంటే ఎంత గొప్పవాళ్ళండి మనం. యేసుక్రీస్తు గొప్పవాడు, మనం గొప్పవాడు. దేవుని దృష్టిలో మనమే గొప్పవాడు. మనందరి కోసం ఆయన చంపేసి మన కోసం ఆయన చెప్పి మనందరినీ జస్ట్ అలా బాప్తిసం తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అదే దేవదూతలు పాపం చేసినప్పుడు యేసుక్రీస్తుని, నువ్వు దేవదూతలాగా మారిపో, దేవదూతలాగా జీవించు, దేవదూతలాగా ఏ పాపం చేయకుండా మరణించి తిరిగిరా అని చెప్పాడండి. అస్సలు పట్టించుకున్నాడు. కుమారులే దేవదూత, సేవకులు. హెబ్రీ పత్రికలో మీకు రాయబడింది, ఆయన ఎప్పుడూ కూడా దేవదూతల స్వభావము ధరించుకోలేదు. దేవదూతల స్వభావం ఎందుకు ధరించుకోలేదంటే దేవదూతలను కాపాడాల్సిన పని లేదు. ఏ స్వరూపం ధరించుకున్నాడంటే మనలాంటి పాపపు ఆకారం గల శరీరాన్ని ధరించుకుని మనందరి కోసం చచ్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఒక లేచి నేను మీ అందరి కోసం చచ్చిపోతానని చచ్చిపోయాను అనుకున్నాం. వాళ్ళు గొప్పవాళ్ళు, మనం గొప్పవాళ్ళం. చాలా గ్రేట్ కదండి మనం. ఎంత గొప్పవాళ్ళం ఒకసారి ఆలోచించుకోండి. అదే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. ఇదంతా నీకు అర్థం అవ్వాలంటే ముందు దేవుడు అర్థం అవ్వాలి. దేవుడి గురించి బాగా తెలుసుకోవాలంటే యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు అర్థం అవ్వాలి అంటే బైబిల్ని గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ అర్థమైతే యేసుక్రీస్తు అర్థమవుతాడు, యేసుక్రీస్తు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. ఎందుకని యేసుక్రీస్తే దేవుడిని మనకి పరిచయం చేశాడు. కాబట్టి మనం ఎవరు ఇప్పుడు ఆకాశ పక్షుల కంటే మిక్కిలి శ్రేష్ఠులు. అంటే ప్రకృతిలో ఉన్న అన్నింటికన్నా దేవదూతల కన్నా మీరే శ్రేష్ఠులు. మిమ్మల్ని కొంచెం తక్కువ వాళ్ళగా చేసినప్పటికీ దేవుని దృష్టిలో శ్రేష్ఠులు మీరే. మన కోసమే తన కుమారుడిని ఏదో మన కుమారుడు అంటే మనలాగా మనిషి అనుకోవద్దు మీరు. దేవుడే తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని
భూమి మీదకి మానవ ఆకారంలోనికి పంపించి మరణింపజేసి పరలోకానికి వెళ్ళి మనందరికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్పవాళ్ళమండి మనం, చాలా గొప్పవాళ్ళం. కాబట్టి ఇదంతా మీరు మైండ్లో ఉంచుకుని 5 జీలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరం పాటు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ జీ గూగుల్, గాడ్. సెకండ్ జీ గ్రేజ్ యువర్ సెల్ఫ్. థర్డ్ జీ గ్రాఫ్ టైమ్. ఫోర్త్ జీ గాడ్ యువర్ మైండ్. ఫిఫ్త్ జీ గోల్ యువర్ సెల్ఫ్. మరి తెలుగులో చెప్తా, దేవుణ్ణి వెతికే పనిలో ఉంటే ఆయన దొరుకుతాడు, వెతికిన వాళ్ళకే దొరుకుతాడు. దేవుడు దొరికాడు తర్వాత ఏం చేయాలంటే మీ గురించి మీరు తెలుసుకుని, మీ పక్కింటి వాళ్ళ గురించి చెప్తారు, ఎదుటింటి వాళ్ళ గురించి చెప్తారు, డాబా పైన వాళ్ళ గురించి చెప్తారు, కింద వాళ్ళ అందరి గురించి చెప్తారు, బంధువులు అందరి గురించి. మీ గురించి మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఈరోజు నేను 4 రోజులు చెప్పింది మీ గురించే చెప్పాను. తర్వాత మూడోది గ్రాప్ టైం. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసేసుకోవాలి, తిరిగి సమయం రాదు. 4వది మీ గోల్ కాదు, మైండ్ యువర్ గాడ్. అంటే మీ మైండ్లోకి వాక్యంతో నింపేస్తే అదే మీ అచ్చు. మీరు రూపాంతరం వాక్యం ద్వారా చెందాలి. 5వది గోల్ యువర్ సెల్ఫ్. మీరు చేసే పనిలో గోల్ ఉండాలి, మీకు ఒక గోల్ ఉండాలి, మీ ఆత్మ ప్రయాణానికి ఒక గోల్ కూడా ఉండాలి. మీకు గోల్ అనేది ఉంటేనే బైబిల్ తెస్తారండి. గోల్ లేనప్పుడు బైబిల్ తీయవలసిన పని అనేది లేదు. మనకు గోల్ లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను పరీక్షలో పాస్ అవ్వాలి 10వ తరగతి గోల్ ఉందనుకోండి, రోజు పుస్తకాలు చదువుతాం. అసలు పుస్తకాలు తీయట్లేదు అనుకోండి, గోల్ లేదని అర్థం. కాబట్టి 5 జీలు అర్థమైంది కదా మీకు. సొలొమోన్ గారు చేయలేని ఒక పని మీరు చేయాలి. అది సొలొమోన్ గారు దేవుణ్ణి తాను రక్షించుకునే జ్ఞానం నాకు ఇవ్వు తండ్రి అని అడగలేదు. కాబట్టి అంతకుమించి మనం ఏం చెప్తున్నామంటే యువతరం అంతా ఏం చేయాలంటే, తండ్రి నన్ను నేను రక్షించుకునే జ్ఞానం నాకు ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండేటట్టు సహాయం చేయమని దేవుని రోజు ప్రార్థన చేయాలి. మీరు మిమ్మల్ని మీరు రక్షించుకునే జ్ఞానం మీకు ఉందనుకోండి, హ్యాపీ, ఇంకే గొడవ అనేది లేదు. పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే మీ అందరూ కూడా బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బలవంత బాప్తిస్మాలు రాంగు, పెళ్లికి బాప్తిస్మాలు రాంగు, బాల్య వివాహాలాగా బాల్య బాప్తిస్మాలు కూడా రాంగు. మీ ఆలోచన విధానం మారి మీకు తీసుకోవాలనిపించినప్పుడు నేను ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీ. వచ్చే సంవత్సరం అయినా ఇస్తే మీకు ఎప్పుడు మనసు మారితే అప్పుడు బాప్తిస్మం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుతో 5 రోజుల ఫస్ట్ యూత్ బైబిల్ సెమినార్ అయిపోయింది. 5 జీలు కంప్లీట్ అయిపోయినాయి, గుడ్ హ్యాబిట్ కంప్లీట్ అయిపోయినాయి, గుడ్ హెల్త్ కంప్లీట్ అయిపోయినాయి, గుడ్ పర్సన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంట్రడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సార్ ఆఫ్ చేస్తాను.